మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ. అదేమిటి అంటే ఏదో గ్రామ సచివాలయం అని చెప్పేసి గాంధీజీ కలలు కన్నారు అని చెప్పేసి అప్పట్లో చెప్పడం ఒకటి. దాని తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరుతున్నాయా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు వర్షం. సో 50 ఏళ్లకు ఒక్కొక్క వాలంటీర్ని తీసుకురావటం. సో ఈ క్రమంలో అవి ఉద్యోగాలు కాదు, సేవలు చేయటమే అని చెప్పేసి చెప్పారనుకోండి. దాని తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలా వద్దా అని చెప్పేసి కూటమి ఆలోచనలో ఉంది బహుశా ఫస్ట్లో. దాని తర్వాత ఎన్నికలకు ముందు మాత్రం మేము కంటిన్యూ చేస్తాము, 10,000 ఇస్తాము, 5,000 కాదు అని చెప్పేసి అన్నారు. తీరా కట్ చేస్తే పోనీ ఎన్నికలు అయిపోయింది, ఫలితాలు వచ్చేసినాయి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థని కొంచెం ఫిల్టర్ చేసి ఎట్లా చేద్దాం అనుకున్నారో, ఏం ఆలోచన చేశారో కానీ దాని గురించి మాత్రం అట్లా పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో ఒక బ్లాస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి 2023లో కంటిన్యూషన్ ఇవ్వలేదు అని. ఎందుకు ఇవ్వలేదు? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన వ్యవస్థకే మరి ఆయన ఎందుకని కంటిన్యూషన్ ఇవ్వలేదు? ఒకటి. 2, నిన్న మంత్రి బాలకృష్ణాంజనేయులు గారు బాలరామాంజనేయులు గారు కొండేపి ఎమ్మెల్యే, ఆయన శాసన మండలిలో చెప్పారు, అసలు వ్యవస్థే లేదు కదా, మరి ఆ వ్యవస్థను ఎలా కంటిన్యూ చేస్తాం, ఉంటే చేసేవాళ్ళం కదా అని చెప్పేసి ఆయన అన్నారు. సో ఇంతకీ మరి వాలంటీర్ వ్యవస్థ పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం చర్చ జరగబోతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్నారు గజేంద్ర, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే శివపార్వతి గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు. అందరికీ నమస్తే అండి. శివపార్వతి గారు. నమస్తే అండి ప్రసాద్ గారు. ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అలాగే వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి ప్రసాద్ గారు. మార్నింగ్ మేడం. సో పవన్ కళ్యాణ్ గారు అసలు కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం. సో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతి అంశం పైన కూడా ఆయన చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అయితే వాలంటీర్ వ్యవస్థ పైన కూడా ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఏం చేయబోతున్నారు, మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అదే అండి, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఏదైనా చేయడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 2019 జూన్ 20th ఏమో జీవో రిలీజ్ చేశారు. 22nd జీవో రిలీజ్ చేశారు. వాలంటీర్స్ ని అపాయింట్ చేస్తున్నట్లు, నవరత్నాలని అంటే ప్రభుత్వ పథకాలని ఇంటింటికి చేర్చే భాగంలో ఈ వ్యవస్థని రూపొందించాము. సో వీళ్ళకి 5,000 జీతము ఇట్లాగా అనే ఒక సర్వీస్ మోడ్ లో జీవోని రిలీజ్ చేశారు. తర్వాత మళ్ళీ 20లో రిలీజ్ చేశారు, 21లో రిలీజ్ చేశారు, 22లో రిలీజ్ చేశారు. 22 నుంచి 2020 అంటే వాళ్ళని ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టు 2019 వచ్చిన జీవో 1 year ఇచ్చారు, 20లో 1 year, 21లో 1 year, 22లో 1 year. అంటే 22లో 1 year అంటే 23కి వాళ్ళది అయిపోతుంది. అంటే 23 సెప్టెంబర్ కి అట్లా అయిపోతుంది వాళ్ళది. మరి ఆ తర్వాత వాళ్ళని ఎందుకు కొనసాగిస్తూ జీవోని రిలీజ్ చేయలేదు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాంటెడ్ గా వాలంటరీ వ్యవస్థని క్రియేట్ చేసిందే వాళ్ళకి అనుకూలంగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ వాళ్ళకి 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ వాళ్ళ చేత చేయించారు, ఎట్టి చాకరీ చేయించారు. 5,000 జీతం ఇచ్చి వాళ్ళ పార్టీ కార్యక్రమం అంటే చివరికి స్థానిక ఎన్నికల్లో కూడా వాలంటీర్స్ అంటే వాళ్ళు విధుల్లో ఉన్నా కూడా వాళ్ళు స్థానిక ఎన్నికల్లో వాలంటీర్స్ ప్రతి ఇంటికి తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయాలి, లేకపోతే మీ పథకాలు కట్ చేస్తామని చెప్పి ప్రత్యక్షంగా బాహాటంగా వాళ్ళు పైన టవల్ వేసుకొని మరి తిరిగి ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం తిరిగి పనిచేశారు. అట్లా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ఎలా అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఒక వెన్నుదన్నుగా వాళ్ళని 2,60,000 మంది ఎంప్లాయీస్ ని వాళ్ళు యూజ్ చేసుకున్నారు. వాళ్ళ స్వప్రయోజనాల కోసమే అనుకోవచ్చు. ప్రజల ప్రయోజనాల కన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయోజనం కోసమే రూపొందించిన వ్యవస్థగా దీన్ని వాడుతూ వచ్చారు. 2023లో
ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో బస్సు యాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమని, నేను రాగానే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక నేను మొదటి సంతకం వాలంటీర్స్ వాలంటీర్స్ ని మళ్ళీ తీసుకునడానికే నేను కొనసాగించడానికి మొదటి సంతకం చేస్తాను అంటే దాని అర్థం ఏంది, అప్పుడుకి వాళ్ళు లేరు అని అర్థం, అంతే కదా. వాళ్ళని కొనసాగించాల 2023 నుంచి కొనసాగించని వాలంటీర్స్ ని ఇప్పుడు అంటే దాన్ని ఒక చట్టభద్రత కల్పించలేదు, అసెంబ్లీ సమావేశంలో డిస్కషన్ చేయలేదు, బిల్లు పెట్టలేదు, ఒక చట్టము చేయలేదు ఆ వ్యవస్థకి. కనీసం అట్లీస్ట్ కొనసాగిస్తున్నట్టు జీవో ఇచ్చినా కూడా వాలంటీర్స్ ఫైట్ చేయడానికి అట్లీస్ట్ కోర్టును ఆశ్రయించడానికైనా ఒక ఆధారం ఉండేది. అలాంటి ఆధారం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాంటెడ్ గా వాలంటరీ వ్యవస్థని జనరల్ ఎలక్షన్స్ కోసం వాడుకోవడం కోసమే ఆయన వాళ్ళని కొనసాగిస్తూ దాన్ని జీవో ఇవ్వలేదు. తర్వాత ఎటు మళ్ళీ నేను గెలుస్తాను కదా, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం అనే ఉద్దేశంతోనో మరి ఏ ఉద్దేశంతోనో ఆయన వాళ్ళకి మాత్రం చాలా వెళ్తూ వెన్నుపోటు పొడుచుగానే వెళ్ళాడు. సో ఎలాంటి జీవో లేకుండా, ఎట్లా అధికారమైన ఒక ఇది లేకుండా వాలంటీర్స్ వ్యవస్థని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళిద్ది అంటే, గవర్నమెంట్ అథారిటీలో ఏమీ లేకుండా, మన చేతుల్లో ఏమీ లేకుండా, ఒక అట్లీస్ట్ ఒక జీవో కూడా లేకుండా ఎలా కొనసాగించాలి? అది వాళ్ళకి ఎవరు 2023లో వాలంటీర్స్ కి 2023లో జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూషన్ ఇవ్వలేదు అన్న సంగతి మీకు తెలీదా? తెలీదండి. తెలిస్తే ఎందుకు కంటిన్యూ చేస్తామని అంటారు వీళ్ళు. రాజీనామాలు చేయొద్దు, మేము వచ్చాక మిమ్మల్ని మళ్ళీ ఉంచుతామని మేము చెప్పాము. వాళ్ళని జీవో రిలీజ్ చేయలేదు అనే విషయం అంటే సెప్టెంబర్ 23కి అయిపోయింది. తర్వాత వాలంటీర్స్ స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారు, రాజీనామా చేయమని పిలిపించారు జగన్మోహన్ రెడ్డి. అది ఏది ఇష్యూ డైవర్ట్ చేశారు అక్కడ. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ విషయంలో మాట్లాడిన దాని మీద ఇష్యూ డైవర్ట్ చేసి ఆయన మీద కేసులు పెట్టి మళ్ళీ వాళ్ళని ఎట్లో అంటే బలవంతంగా రాజీనామాలు చేపించడం, ఒక రకమైన సెన్సేషన్ ఏదో చేశారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని కొనసాగిస్తూ జీవో రిలీజ్ చేస్తే ఎన్నికల్లో పనిచేస్తే ఎన్నికల కమిషన్ ఒప్పుకోదు, అక్కడ చిక్కులు వస్తాయనే వాంటెడ్గా వాళ్ళకి జీవో ఇవ్వలేదు. సో దీన్ని మీరు మంచి అవకాశంలాగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు ఏంటండి? అవకాశంలాగే ఉపయోగించుకోవడం లేదండి. 2,60,000 మంది ఉద్యోగులకి అంటే వాలంటీర్స్కి ఏమి చేయలేకపోతున్నాం, 10,000 ఇస్తాము అని చెప్పాము. ఇప్పుడు దీన్ని ఎలా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఇదిలో ఉన్నాము. అందుకే ఎలాగా దీనికి మనకి గవర్నమెంట్ పరంగా ఇప్పుడు జీవో లేదు, ఏమీ లేదు, ఏ అథారిటీ లేదు, ఏమీ లేకుండా వీళ్ళని ఎలా చేయాలి? ఇంకా ఎలా చేయాలి అంటే మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళని ఇంతకు ముందు రిక్రూట్ చేసినట్టుగా మళ్ళీ జీవో ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ రిక్రూట్మెంట్ చేయడమా అనే దాని మీద తర్జన భర్జన పడుతున్నారు అనమాట. యాక్చువల్ గా అయితే మీరు ఎక్కడా కూడా కాదండి, ఒక స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తే బాగుంటుందేమో. మీరు ఎక్కడ ఆందోళన చెందవద్దు, మేమున్నాము, యువత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందేమో. దాని గురించి ప్రస్తావించారు కూడా ఉప ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మేము వాలంటీర్స్ కి ఏదన్నా చేద్దామని ట్రై చేస్తుంటే కనీసం జీవో కూడా లేదు, వాళ్ళకి ఎలా చేయాలి అది అయిపోయింది, తీసేయండి. అదే చెప్పారు. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్రలు అన్నారు, చూశారు. ఆ విధంగా మేము ఏదో ఒకటి ప్రభుత్వం తరపున మీకు ఏదో ఒక ఉపాధి వచ్చేలాగా చూస్తామని చెప్పేసి ఒక మాట చెబితే బాగుంటుందేమని. వాలంటీర్స్ కి గవర్నమెంట్ నుంచి ఏదో ఒకటి సాంతన అయితే ఉంటదండి. వాళ్ళని ఎలాగోలా మళ్ళీ రిక్రూట్ చేయడమా లేకపోతే ఇంకా చట్టం చేయడమా, చట్టం చేసి తీసుకోవడమా అయిన దేని మీదే. అది చట్టం చేయాలన్నా ఇప్పుడు జీవో ఉంటే దాని మీద డిస్కషన్ జరిగిద్ది. ఒక జీవో రిలీజ్ చేసి దాని మీద అసెంబ్లీలో పెట్టి దాన్ని నెక్స్ట్ దానికైనా బిల్లు పాస్ చేసైనా వీళ్ళని ఏదో ఒకటి చేయాలి అనేది అయితే కూటమి ప్రభుత్వం గట్టిగా ఉంది. వాలంటీర్స్ కి ఎలాంటి డోకా లేదు. చేయండి, ఎగ్జామ్స్ పెట్టండి, మీరు ఏవేవైతే చేయాలనుకుంటారో వాళ్ళని ఏ ప్రాతిపదిక మీద అపాయింట్ చేశారో అప్పట్లో విజయసాయి రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు 99% వాలంటీర్స్ కార్యకర్తలే అని చెప్పారు. మరి వాళ్ళు ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేశారు అనేది కాదు. ఒక నిమిషం, ఇప్పుడు మనం ఏంటంటే ఈ చర్చ ద్వారా వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలి.
సో వాళ్ళు ఖచ్చితంగా ఆందోళన అండి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వాలంటీర్స్ విషయంలో ఇప్పటికీ స్టిల్ కట్టుబడే ఉంది. వాళ్ళకి ఏమి ఇవ్వలేదు అని కట్టుబడి ఉండండి. నేను చేతులెత్తే అనేది ఏంటి పరిస్థితి అంటే లేదు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ అట్లా ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో, సో మీరు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు అనేది కూడా పవన్ ఒకటి కళ్యాణ్ తీసుకొస్తాం గారు అనుకుంటున్నారు అంటే ఉప కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రస్తావించింది ఎన్నికల ముందు కూడా స్కిల్ గణన జరగాలి, నైపుణ్య గణన జరగాలి. దాని ప్రాతిపదికన యువతకి ఏం కావాలో వాళ్ళకి అవకాశాలు కల్పించేలాగా ప్రభుత్వం కేర్ రైట్. తీసుకోవాలని ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ గా మంగళగిరిలో ఇది స్కిల్ సెన్సెస్ జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది సక్సెస్ అయిన విధానాన్ని బట్టి అన్ని నియోజకవర్గాలకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ రకంగా జాబ్స్ ఎవరు ఏ ఏ రంగాల్లో ఎలా ఉన్నారు, ఏ ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని బట్టి కూడా చేయడం జరిగింది. అదిగాక ఒక కుటుంబం ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలి, ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. వాటి దిశగా కూడా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది పెద్ద ఎత్తున ఈ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకునే విషయాల్లో ఇది మొదటి విషయం అండి. దానిలోనే చాలా మంది వాలంటీర్స్ రిక్రూట్ అయిపోతారు వివిధ రంగాల్లో వీళ్ళు రైట్. తీసుకుంటున్న ఉద్యోగాల్లో. ఏం లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెబితే ఆయన మాటకి శాంటిటీ ఉంటుంది కదా ప్రజల్లో, అందు గురించి ఒక మాట చెబితే బాగుంటుంది అనేది నా అది ఉద్దేశం. ఎలా ఆందోళన చెందొద్దు, మేము ఉన్నాము అని ముందు భరోసా కింద ఒక మాట చెప్పండి. భవిష్యత్తులో మేము ఏదో ఒకటి చేస్తాము, మీరు నిరాశ చెందవసరం లేదు అని ఖచ్చితంగా ఒక మాట చెప్పిస్తే బాగుంటుంది నా దీని ఉద్దేశం. మీద సరైన అనాలిసిస్ చేసిన తర్వాతే ప్రకటన అయితే రిలీజ్ చేస్తారండి. రైట్ రైట్ మేడం, మరలా వస్తాను నేను. ప్రసాద్ గారు నమస్తే. ప్యానల్ నమస్తే, వినిపిస్తుందా? కృష్ణానేల్ గారు ఒక నిమిషం అండి. గజేంద్ర గారు మీది వీడియో రావట్లా? యా ఒక నిమిషం కృష్ణానేల్ గారు, గజేంద్ర గారు నమస్తే. వస్తాను. వస్తుంది చూడండి, ఇప్పుడు వస్తుంది. వస్తుంది. గజేంద్ర గారు నమస్తే. మరి ఏదైతే మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారో వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, సరే గ్రామ సచివాలయం అంటే డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలు, అది వేరే విషయం. మరి ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన వ్యవహారం మీరు ఏదైతే అప్పుడు నవరత్నాలు ప్రతి గడపకి చేరాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారో, లేకపోతే మీ పార్టీ ప్రతి గడపలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారో, ఏదో రకంగా సరే వాళ్ళు చెప్పే వర్షన్ వాళ్ళది ఉంటుంది, మీరు చెప్పే వర్షన్ మీది ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన వ్యవహారంలో మీరు 2023లో ఎందుకని కంటిన్యూషన్ ఇవ్వలేదు? ఓకే రైట్. కృష్ణాలేరు గారు, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాల్లో ఇప్పుడు నవరత్నాలకు సంబంధించినటువంటి అంశం ఒకటైతే గ్రామ వార్డు సచివాలయాలు, అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థ. ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ప్రజల దగ్గరికి ప్రభుత్వ పథకాలు చేరడానికి ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రభుత్వాలన్నీ కూడా ఎలా ఆలోచిస్తున్నాయంటే, రాజకీయ పార్టీలు అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం కొనసాగించినటువంటి వాటిని మనం కొనసాగించకూడదు, ఇది వాళ్ళ ముద్ర ఉన్నటువంటి అంశము అనేటువంటి విధంగా ఎవరికి వాళ్ళు కొత్త విధానాలను తీసుకొస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రభుత్వాలు అంటే కొనసాగింది. ఈ ప్రభుత్వాల్లో కూడా విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ప్రతిసారి మారుతూ ఉంటే, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి, దానివల్ల నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇదే అన్నిట్లో ఇలా మార్పులు ఉండకూడదు. కొన్ని స్కీమ్స్ లేకపోతే ఇంకొకటి ఏదో మార్పు చేర్పులు ఉండొచ్చు. ఇదేమో ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మాత్రమే ఇలా చేస్తుందని అనుకోవటానికి వీలు లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే కొత్త రాష్ట్రము రాజధానిగా అసెంబ్లీలో నిర్ణయం చేసిన తర్వాత అమరావతిని, నాకు అమరావతి కాదు నేను 3 రాజధానులు పెడతానని ఆ రోజున నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అయ్యా అంటే, అది చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి చంద్రబాబు నాయుడుకు పేరు వస్తుంది, నాకు పేరు రాదు, కాబట్టి దీన్ని చెడదొప్పాలి అనేటువంటి దాంతో చేశాడు. అది తప్పు కదా. ఇప్పుడు మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చారు, ఇప్పుడు అమరావతిని కొనసాగించేటువంటి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు అని అంటే, వాలంటీర్ల వ్యవస్థ, ఈ వాలంటీర్లు అందరూ వైసీపీ వాళ్ళు, వాలంటీర్ల వ్యవస్థ పెట్టింది జగన్మోహన్ రెడ్డి, కాబట్టి దీన్ని మనం కొనసాగించకూడదు. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటిది కూడా మీరు చూడండి, 5 ఏళ్లలో గ్రామ వార్డు సచివాలయాలు ఉండవు. వాళ్ళు ఉంటారు ఉద్యోగులు, వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీసే, వాళ్ళని ఎక్కడో చోట తీసుకెళ్లి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డిపార్ట్మెంట్స్ లో పడేస్తారు. గ్రామ వార్డు సచివాలయాలు ఉండవు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆనవాళ్ళు ఎక్కడ కనపడకూడదు, ఇది వీళ్ళ ఉద్దేశం. ఇప్పుడు శివపార్వతి గారు ఏం హామీ ఇస్తున్నారు, ఏమండి మేమేమి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఏదో రకంగా అవకాశం కల్పిస్తాము అని శివపార్వతి గారు హామీ ఇస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్పారండి? పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అంశం ఏంటి? పంచాయతీ సర్పంచులందరూ కూడా ఈ వాలంటీర్లు ఇవన్నీ కూడా ఇబ్బంది ఉంది,
దీనివల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ దెబ్బతింటుంది అనేటువంటి దాని మీద వాళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు. కాబట్టి ఇది కొనసాగేటువంటి అవకాశాలు లేవు అనేటువంటి విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అసలు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చాలా స్పష్టంగా మండలిలో స్పష్టమైన ప్రకటన చేశాడు. అసలు వాళ్ళు వ్యవస్థలోనే లేరు, వాళ్ళని అసలు కొనసాగించలేము అని ఆయన చెప్తుంటే శివపార్వతి గారు వచ్చి చూస్తాం చేస్తాం అని మన డిబేట్ లో చెప్తే పాపం వాళ్ళకేం ఉపశమనం కలిగిద్ది? చెప్పాల్సింది ఎవరు? డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆయన కన్సర్న్ మినిస్టర్. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ వాళ్ళు చాలా విమర్శలు చేశారండి. అందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళకి పని అప్పు ఇవ్వట్లేదు, వాళ్ళకి 5 నెలల జీతాలు ఇవ్వాల, ఒక పని అప్పు చెప్పలేదు. వాళ్ళు అధికారికంగా వాట్సాప్ గ్రూపుల్లోంచి కూడా వాళ్ళని తొలగించారు. అసలు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దేంట్లో కూడా వాళ్ళకి కనెక్షన్ లేకుండా చేశారు. అంటే వాళ్ళని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితి ఆల్రెడీ చేసేసారు. చేసేసిన తర్వాత ఇప్పుడు 5 నెలల తర్వాత ఒక ప్రకటన వచ్చిన తర్వాత జీతాలు లేనటువంటి పరిస్థితి, ఇంకా ఏదో చేస్తామంటే ఏం నమ్ముతారంటే వాళ్ళు. ఇక్కడ నేను అడిగేది ఒకటి ఏంటి అని అంటే, వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2023లో వాళ్ళకి ఎక్స్టెండ్ చేయలేదు అని ఒక జీవో మీరు ఇచ్చారు హామీ, మేము మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గొంతు కోసాడు, వాళ్ళని ఎక్స్టెండ్ చేయలేదు అని అనుకుందాం. మీరు హామీ ఇచ్చారుగా మీకు 5,000 10,000 చేస్తామని. ఏముందా జీవో ఇవ్వడానికి? వాళ్ళు ఏమైనా పర్మనెంట్ ఎంప్లాయీసా? దానికి ఏమైనా నోటిఫికేషన్ ఇవ్వాలా? జీవో ఇవ్వచ్చు, వాళ్ళని కొనసాగించవచ్చు. అసలు అలాంటి ఉద్దేశం ఉంటే ఇదేదో ఫస్ట్ నెలలోనో 2 నెలల్లో చేసేవాళ్ళు కదా. ఇప్పుడు 5 నెలలు అయిపోయి 6వ నెలలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మాటలు చెప్తే ఎట్లా? మీరు ఇచ్చినటువంటి హామీనన్ను అమలు చేయాలిగా. జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు, అది వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. వాళ్ళు చెప్పిన మాటలని 2,65,000 మందిలో 70,000 మంది రాజీనామా చేశారు. రాజీనామాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎలాగో మీరు తీసుకోరు. మరి 1,95,000 మంది వాళ్ళన్న తీసుకోవాలి కదా. ఇంకోటి నేను అడుగుతాను, ఇప్పుడు ఒక 2 లక్షల మంది మిగిలారు వాలంటీర్లు అని అనుకుందామండి. ఈ 2 లక్షల మంది ఎవరు? చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు వాళ్ళే కదా. మీరేం చెప్పారు? మేము 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం, 5 ఏళ్ళలో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అని చెప్పారు. మీకు ఉద్యోగాలు వచ్చే లోపల మీకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు. ఇప్పుడు ఆ నిరుద్యోగులేగా వీళ్ళందరూ. ఉద్యోగం ఉంటే మంచి ఏదన్నా నోటిఫికేషన్లు మీరు ఇస్తే ఏదో ఒక పోస్టులకి ఏదో వాళ్ళు కూడా తయారవుతారు. ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు దాంట్లో. మరి వాళ్ళు కూడా ఉద్యోగాల వైపు వెళ్తారు. మీరేం నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు, ఇస్తారేమో, ఇస్తే అప్పుడు పోతారు. అప్పుడు వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని అన్న, కనీసం 3,000 అన్న, అది కూడా ఇట్లేదు కదా. ఇప్పుడు ఆ వాలంటీర్ల వరకు వాళ్ళకి 5,000 రూపాయలు అన్న ఇవ్వండి, పని అప్పు ఏదో పని అప్పు చెప్పండి, మీ ఇష్టం వచ్చినట్టు పని అప్పు చెప్పండి. అదే విధంగా ఇప్పుడు వీళ్ళు 5,000 రూపాయలకు పని చేస్తున్నారు అని అంటే పేదోళ్ళేగా. 5,000 రూపాయలకి ఎవడు పని చేస్తాడని చదువుకున్నటువంటి ఎవడు పని చేయాలి. పేద వర్గాల వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆ ప్రాంతంలో ఏదో చిన్న పని దొరుకుతుంది కానీ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలే కదండి. ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజల్లో వీళ్ళు ఉన్నారుగా. ఈ 2 లక్షల మందికి ఒక కుటుంబానికి 4 చొప్పున వేసుకున్న 8 లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా. ఆ 8 లక్షల మంది ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వాళ్ళ కుటుంబాల బాధ్యత, ఆ పేదవాళ్ళ బాధ్యత చూడాల్సింది ప్రభుత్వమే కదండి. మరి దానికన్నా ఆ విధంగా వాళ్ళకి 5,000 రూపాయలు ఆ ఉన్న జీతాన్ని వాళ్ళ నోటి దగ్గర దాన్ని తీసేయటం ఎందుకండి? వాళ్ళు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయా, ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం పని చేయరు, వాళ్ళు పని చేయడానికి ఏం లేదు. ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ లో పెడితే పెట్టుండొచ్చు. అసలు వీళ్ళందరూ వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేసి ఉంటే వాళ్ళు ఘోరంగా ఎందుకు ఓడిపోయి ఉంటాయి? వాళ్ళు 11 సీట్లు వాళ్ళకి ఎందుకు వస్తాయి? వాలంటీర్లు వాళ్ళకి పని చేయలేదు. ఎవరికైనా అసంతృప్తి ఉండదు. 5,000 రూపాయలకు పని చేయించుకొని వాళ్ళకి నెలంతా పని చేసుకుని 5,000 రూపాయలు ఇస్తే ఎవరు నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి అయినా సరే. గ్రామ వార్డు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఎందుకు ఉంటుందండి? అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పే కాదు. ఆ వాలంటీర్ వ్యవస్థలో ఎవరు పని చేస్తారో వాళ్ళదే తప్పు నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే ఆయన కణాఖండిగా ఆ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే చెప్పారు, 5,000 రూపాయలు ఇది టెంటేటివ్గానే చేసుకోండి, కానీ మీకు ఏదైనా మెరుగైన ఉద్యోగం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు అని కూడా ఆయన చెప్పారు క్లియర్గా. అయితే వాళ్లే దాన్ని పట్టుకుని ఎలాడుతూ ఉన్నారు. దానికి ఆయన ఏం చేస్తారు? ఆయన ఒక నోటిఫికేషన్స్ అన్నాడు, ప్రతి సంవత్సరం జనవరి వచ్చేసరికల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తాడు. జాబ్ క్యాలెండర్ లేకుండా ఏ ఉద్యోగానికి పోవటానికైనా వాడికి ఏముందండి అక్కడ? దారి తెన్ను లేకపోతే ఏం చేస్తారు? పాపం వచ్చిన 5,000 అన్నా సరిపోతాయి కదా అని దాని మీద పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వం అంతే ఉంది, ఈ ప్రభుత్వం అంతే ఉంది. మరి ఇలాంటప్పుడు వీళ్ళ యొక్క బాధ్యతను చూడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చూడొద్దు దయచేసి. ఇప్పుడు శివపార్వతి గారు చెప్పిందని నేను తప్పనను, కానీ హామీ ఇవ్వాల్సింది ఆవిడ కాదు.
ఆదాన్ టీవీ డిబేట్ లో చెప్పడానికి నేను తప్పను, చెప్పాల్సిందే, ఎక్కడైనా ఏ వేదికలో అయినా మాట్లాడాలి. ఇది పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వాలి డిప్యూటీ సీఎం గా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వాలి. అరే మంత్రి వచ్చాము, మంత్రి కోట్ చేసింది మంత్రి డోలా వీర ఆంజనేయ స్వామికి శాఖలో వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయాన్ని చేర్చారండి. అంతకు ముందు లేదు శాఖలో. ఆ శాఖలో అంటే మేము పెట్టాం కదా, ఆ శాఖలో గుర్తించాం కదా, వాళ్ళు ఉన్నారు కదా అని అన్నారు. ఉండి ఏంటి ప్రయోజనం? 5 ఏళ్ల నుంచి జీతమే లేదు, 5 నెలల నుంచి జీతం 5 పైసలు జీతం అక్కడ ఇవ్వడానికి పని చేస్తారు 5 నెలలు. వాడు ఏం తిని బతకాలి? ఎలా బతుకుతారు? 5 నెలలు జీతం ఇవ్వకుండా చేసి ఇంకా మీరు ఉండండి, బతుకుంటే మీ సంగతి మేము చూస్తాం అన్నట్టుగా ఏడ బతుకుతారు వాళ్ళు? నువ్వు అది ఇచ్చే 5,000 రూపాయలు కూడా ఇవ్వకపోతే ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా చూస్తే ఇట్లాగనే జగన్మోహన్ రెడ్డి అందరినీ దూరం చేసుకున్న తర్వాతే ఆ విధమైనటువంటి ఘోరమైనటువంటి ఓటమి వచ్చింది. వీళ్ళేముందో 2 లక్షల మంది కదా, వీళ్ళు మా ఓటర్లు కాదు అనిగిన ఈ విధమైనటువంటి ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటే సజ్జల గారు చెప్పినట్టు మీరు గిన అనుకుంటే మాత్రం నష్టపోతారు. మీకు ఇప్పుడు ఏం అర్థం కూడా కాదు. ఎందుకంటే శివపార్వతి గారు 164 సీట్లు వచ్చాయి, మీకు మ్యాండేట్. జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి ధైర్యం లేదు, అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు అతను. మీకు ఎవరు ఎదురు మాట్లాడేవాళ్ళు లేరు. ఇలా మా లాంటి వాళ్ళు మాట్లాడినా మీరు లెక్క చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి జనం అయితే మాత్రం ఏమీ చేయరు. వాళ్ళు అసంతృప్తి ఉన్నా ఏం మాట్లాడరు. వాళ్ళు ఉద్యమాలు ఒక్క సమయం వచ్చినప్పుడు ఆ ఒక్క సమయంలో మాత్రం చూపిస్తారు. అది పాపం మరి ఇలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి అసంతృప్తి జనసేనకు కూడా వస్తుంది. కాబట్టి ఆ విషయంలో మరి జనసేన మరొకసారి, ఎందుకంటే జనసేనని నేను డిఫరెంట్ గా ఆలోచిస్తున్నా. ప్రభుత్వంలో ఉన్నా సరే పవన్ కళ్యాణ్ ప్రశ్నించేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కొంత మానవతా దృక్పథంతో ఆలోచిస్తారేమో అనేటువంటి ఆలోచనతో ఒకసారి మీరు జనసేన ఒకసారి పునరాలోచన చేయాలని. రైట్ సార్. సో ఏదేమైనా నాదొక సజెషన్ అండి, వ్యవస్థ అంటే వ్యవస్థను ఉంచండి, కావాలంటే అభ్యర్థులను మార్చండి, మీరు కావాలంటే 4 పారామీటర్ల ఎగ్జామ్స్ పెట్టండి, ఫిల్టర్ చేసుకోండి, సెలక్షన్ ప్రాసెస్ మార్చుకోండి. కానీ వ్యవస్థను ఉంచుతామన్నారు కాబట్టి వ్యవస్థను ఉంచండి. ఏమంటారు ఆంజనేయులు గారు? నాకు ఉద్దేశం ఏంటి అంటే అప్పుడు కొంచెం మెరిట్ ఉండే వాళ్ళనో టాలెంటెడ్ పర్సన్స్నో తీసుకొని వాళ్ళని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే బెటరు. సో ఇప్పుడు క్రైటీరియా పెట్టమనండి. మేము డిగ్రీ చదివినటువంటి వాళ్ళని వాలంటీర్లుగా పెట్టుకుంటామని. ఆ డిగ్రీ ఒకటే కదా సార్, కావాలంటే ఎగ్జామ్స్ పెట్టుకోండి. అయితే ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టడానికి ఒప్పుకోదండి, కోర్టులకు పోతే ఒప్పుకోరు. వీళ్ళు వాలంటీర్స్ స్వచ్ఛంద సేవకులు కాబట్టి వాళ్ళకి పరీక్షలు పెట్టి మేము చేస్తామనంటే అట్లాంటిది ఒప్పుకోరు. అది నేను ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది మార్చండి, ఏదైనా సరే వాళ్ళకి ఏదో రకమైనటువంటి ఉపాధి కల్పించండి. లేదా అసలు కొన్నాళ్ళ ముందు ఏదో ఒక వ్యవస్థ మారేంత వరకు ఉన్నటువంటి దాన్ని కొనసాగించాలి. కానీ ఎగ్జిస్టింగ్ దాన్ని ఈ 5 నెలల జీతాల సంగతి ఏంటండి వాళ్ళకి? ఇప్పుడు ఈ బడ్జెట్ లో వాళ్ళ జీతాల సంగతి ప్రస్తావన లేదు. వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఉద్దేశమే లేదు, బడ్జెట్ లో పెట్టలేదు. ఇప్పుడు వైసీపీ వాడు రెన్యువల్ చేయలేదని అంటారండి. 2023లో రెన్యువల్ చేయలేదు. మీరు ఒక అంశాన్ని గమనించండి, 2023 ఆగస్టులో రెన్యువల్ చేయకపోతే 2024 ఎన్నికలు వచ్చేంత వరకు వాళ్ళకి జీతాలు ఇచ్చారు కదండి. ఏ పద్ధతిలో ఇచ్చారు? రెన్యువల్ చేయకపోతే ఏ పద్ధతిలో ఇస్తారు? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరగాలి దాని మీద. ఏ పద్ధతిలో అది కూడా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లోంచి ఏమన్నా తెచ్చిస్తారా? ఆయన తెచ్చి ప్యాలెస్ వేసుకోవడం ఆయన కూడా కదా. అలా కాదు సార్, స్థానిక ఎమ్మెల్యేలకు ఏమైనా సరే ఆ టాస్క్ అసైన్ చేశారా? ఎట్లా ఇచ్చారా? లేదా ప్రభుత్వ ఖజానా నుంచి వేరే రూపంలో ఏమైనా విడుదల చేశారా? అసలు ఎందుకు చేయాలండి? అవసరం ఏముంది? వాళ్ళకి రెన్యువల్ చేయడానికి వాళ్ళ పెట్టుకున్నటువంటి వాలంటీర్లే కదా. దాన్ని రెన్యువల్ చేయడానికి ఉన్న ఇబ్బంది ఏంది? నాకు తెలిసి అయితే రెన్యువల్ అంటే ఎలక్షన్స్ వాడుకోవాలి అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న ఉద్దేశం మీద వాళ్ళు చేసి ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ ఒక అంశం అండి, వాళ్ళు అందుకనే రాజీనామాలు చేయండి అని వైసీపీ వాళ్ళు చేయించారు. వాళ్ళు అసలుకి ప్రభుత్వ పరంగా రెన్యువలే కానప్పుడు రాజీనామాలు చేయించాల్సినటువంటి అవసరం ఏముందండి? ఇది కేవలం ప్రభుత్వం తప్పుదారి పట్టించేటువంటి విధంగా చెప్తున్నటువంటి అంశమే నేను అనుకున్నా. అలాగని వైసీపీ వాళ్ళ దగ్గర కూడా లేదండి విషయం. వైసీపీ వాళ్ళు కూడా ఇదిగో మేము రెన్యువల్ చేసాం, ఇది మా ఆర్డర్ అని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అసలు ఒక అస్తవ్యస్తమైనటువంటి ప్రభుత్వం అండి అది. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి వదిలిపెట్టారు. వాళ్ళు చేసిన దానికే వాళ్ళకి ఆ విధమైనటువంటి 11 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు అదే దిశకే వెళ్ళిపోతున్నారు. ఈ విషయంలో వాలంటీర్ల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కడే వాళ్ళని కాపాడగలరండి. తెలుగుదేశం వాళ్ళైతే ఒక క్లారిటీ ఇచ్చేశారు,
వాళ్ళు నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళు మంత్రులు వాళ్ళు వీళ్ళు ఊరికే మాట్లాడుతున్నారు ఉపశమనం కోసం. వాళ్ళు ఆల్రెడీ మీరు బాబు రాజేంద్ర ప్రసాద్ అని ఇప్పుడు పంచాయతీ సర్పంచులకు సంబంధించినటువంటి గౌరవాధ్యక్షుడు, వాళ్ళే ఈ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. వీళ్ళ వాలంటీర్ల వ్యవస్థను మొత్తాన్ని తొలగించండి, ఇది పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి విధంగా ఉంది. వాళ్ళే ప్రపోజల్స్ పెడుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు, ఆయన బాబు రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా చేశారు, తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకుడు. వాళ్ళే ఒకవైపు తీసేయాలని చెబుతూ ఇంకొక వైపున మంత్రులు ఏమో చేస్తామని చెప్తే తెలుగుదేశం ఆడుతున్నటువంటి ఇది ఒక డ్రామా. జనసేన మరి కూడా డ్రామాలు ఆడుతుందా లేదు అని అంటే క్లారిటీ ఉందా, ఏదో ఒకటి చెప్పొచ్చు, తప్పేంది. జనసేనకి డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదండి. అది చెప్తారు కానీ చేస్తున్నాను. గజేంద్ర గారికి టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఆయనకి కాల్ చేస్తున్నాను. కాల్లో తీసుకొని అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా తెలియాలి. గజేంద్ర గారు వినిపిస్తుందన్నమాట. సో ఏదైతే 2023లో మీరు ఈ వాలంటీర్ వ్యవస్థని ఎందుకని కంటిన్యూషన్ చేయలేకపోయారు, ఆ వ్యవస్థను తీసుకొచ్చిందే మీరు కదా, చెప్పండి. ముందుగా ఆదాన్య ప్రేక్షకులందరూ కూడా అదే విధంగా మా ప్రసాద్ అన్న గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నమస్కారం. ఈరోజు వాలంటరీ వ్యవస్థ మీద ఆ వాలంటరీ వ్యవస్థని కొనసాగించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుకుంటూ ఈ రోజు ఆ వ్యవస్థను రద్దు చేయడానికి స్వయాన మంత్రి గారు అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి ఏది కూడా ప్రాపర్ గా లేదు అని వాలంటీర్లని మోసం చేసినటువంటి వ్యవస్థని మన అసెంబ్లీ సాక్షిగా చూస్తాం. వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో వాలంటీర్లకి 5,000 సరిపోదు 10,000 మేము ఇస్తామని వాగ్దానం చేసినప్పుడు మేము ఇచ్చినటువంటి జీవోలు కానీ మేము ఇచ్చినటువంటి వాళ్ళకి ఏదైతే సదుపాయాలు కల్పించాం అవన్నీ కూడా వీళ్ళకి ముందుగా తెలియదా అని మేము అడుగుతున్నాం. తెలియదంట మీకు ఎలక్షన్ వచ్చింది అప్పుడు మీరు జీవో కంటిన్యూషన్ ఇవ్వలేదు ఇచ్చారు అన్న సంగతి వాళ్ళకి తెలియదంట. ఎందుకు ఒక పార్టీని నడిపించుకుంటూ ఈ దేశ జాతీయ అధ్యక్షుడు చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియకపోతే ఎలా, లేకపోతే జీవాలు వెబ్సైట్ లో ఉంటే తెలుస్తాయండి, వెబ్సైట్ లో పెట్టకుండా ఉంటే ఎలా తెలుస్తాయి? ఊరిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? మీరు గుట్టుగా చేసేయని వాళ్ళకి ఎలా తెలుస్తా ఉంటాయి? ఇప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్ లో పెట్టాలి కదా, వెబ్సైట్ లో పెట్టకుండా ఆఫ్ చేస్తే ఎలా? అక్రమాల గురించి మాకు తెలుసు, మీకు తెలుసు, అందరూ కూడా తెలుసు. ఆ రోజు మేము జీవోలు ఎక్కడ కూడా అటువంటి జీవోలు మేము కొనసాగింపే కదా ఉంది. మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఒకవేళ ఉంటే ఆ రోజు మాట్లాడుతుంటారు కదా మీరు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ విధంగా ఉంది కాబట్టి కొనసాగించలేము, 10,000 మేము ఇవ్వలేము, వాలంటీర్ రద్దు చేస్తాము అని ఆశ కదా వీళ్ళు. ఆ రోజు ఓట్ల కోసము వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి 10,000 ఇస్తాను, ఆ వాలంటీర్ ఆదుకుంటాను, కంటిన్యూషన్ చేస్తాను చెప్పిన వీళ్ళు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? అబద్ధాల మీద రాజకీయం చేసేటువంటి పార్టీలు ఏదైనా ఉన్నాయంటే ఒక టీడీపీని గట్టిగా నమ్మేటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మీరు చేయలేదా? వీళ్ళు చెప్పినటువంటి ఎవరు మేము వాలంటీర్ వ్యవస్థని ఆగస్టు 15, 2019 అంటే మేము అధికారంలో వచ్చిన 2 మాసాలనే దీని వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరాలని తీసుకొచ్చినటువంటి పార్టీ మా పార్టీ. మీరు ఇచ్చిన హామీని 6 నెలలుగా వస్తున్నా ఇంతవరకు ఒక పింఛన్ తప్ప వేరేటువంటి కార్యక్రమాలు చేయనటువంటి దుర్మార్గం పాలనటువంటి మీరెక్కడ మేమెక్కడన్నా వీళ్ళని అడుగుతున్నాము. ఇన్ని చెప్పారు, నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలా. 2023లో కంటిన్యూషన్ ఎందుకు ఇవ్వలేదు? మేము ఎందుకు ఇవ్వలేదన్నా? మేము కంటిన్యూషన్ ఇచ్చాం కాబట్టి మేము ఎలక్షన్ ఎంతవరకు ఉంది? 2024 వస్తే మేము కొనసాగించుకుంటాం, జీతాలు ఎట్టిస్తాం. అదే కదా ఇప్పుడు డౌట్. ఇప్పుడు మా డౌట్ అదే, మీరు కంటిన్యూషన్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు అన్నప్పుడు లేదు మేము కంటిన్యూషన్ ఇచ్చాము అని చెప్పేసి మీరు ప్రెస్లోకి వచ్చేసి గట్టిగా ఎందుకు చెప్పట్లా? అది క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళని అక్రమ అరెస్టులు అంటున్నారు కదా. అదే రకంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పైన ఆయన ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడమనండి, ప్రశ్నించమనండి. మేము కూడా సపోర్ట్ చేస్తాం ఆ విషయంలో.
ఒకవేళ ఆయన నిలదీస్తే ఆ విషయంలో చెప్పండి. ఒక్క విషయం చెప్తాను, అది ఖచ్చితంగా మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు క్లారిటీ ఇస్తారు. ఎందుకంటే దాన్ని తప్పించుకోవడానికి మా నాయకుడు కూడా, ఎందుకంటే మేము ఏదైనా పొరపాటులో లేదా తప్పులో లేకపోతే వాళ్ళని మోసం చేయాలనుకుంటే ఇంటెన్షన్ ఉంటే మేము అలా మాట్లాడుకుంటే తప్పించుకోవడానికి ఉంటది. లేదు, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తారు కాబట్టి మా నాయకుడు ఏదో ఒక రోజు వచ్చి తొందరలోనే మాట్లాడే పరిస్థితి ఉంటది. రెండో విషయము, ఇక్కడ వీళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే, ఎవరికి ఇప్పుడు కూటమిలో ఉన్న నాయకులకు చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ మనవాడు కడలో కూర్చున్నా కూడా ఏదో సామెత ఉంటది, మనం ఆఖరిలో ఉన్నా కూడా మనవాడైతే మన దగ్గరికి భోజనాలు వస్తాయని. ఆ విధంగా ఇక్కడ వీళ్ళకి ఆలోచన విధానం ఉంటే కొనసాగించాలి అనుకుంటే, ఎలా ఉన్నా దాన్ని వీళ్ళు ఇప్పుడు ఎన్నో సవరణలు చేసి, ఇప్పుడు అమెండ్మెంట్ యాక్ట్ ఎన్నో మనం సవరణ చేసుకున్నాం, రాజ్యాంగాన్నే 104 సార్లు పైన ఎక్కువ చేసుకున్నాం. అలాంటిది ఒక జీవోని దాన్ని ఒకవేళ అలా ఉంటే, ఒకవేళ ఇయ్యాలని ఒక ఉద్దేశం ఉంటే దాని మార్పులు చేర్పులు చేసి కంటిన్యూషన్ చేయడానికి ఎంతసేపు పడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం, తప్పు ఉంటే. కాబట్టి ఇవ్వకూడదు, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి అది వీళ్ళు ముద్ర వేసి వీళ్ళు పక్కన పెట్టి పడేసే పరిస్థితి ఉంది. రెండో విషయం, వాలంటరీ వ్యవస్థ ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అయితే ఉద్యోగులు కూడా మా పీరియడ్ లో మేమున్న టైంలో వాళ్ళని మేము రిక్రూట్మెంట్ చేసుకున్నాం. అప్పుడు వాళ్ళు కూడా మాకు సంబంధించిన వ్యక్తులే కదా, మరి వాళ్ళు కూడా తీసేయవచ్చు కదా. అంటే ఇక్కడ వీళ్ళు ఏందన్నా, వీళ్ళు చెప్పినటువంటి హామీల్ని తుమ్ములో దొక్కి వాళ్ళు ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ టైంలో ఒక మాట, ఎలక్షన్ అయిపోయినాక ఇంకొక మాట చెప్పేటువంటి విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, దోపిడీ జరిగింది, అనగారి వర్గాల మీద పీడన వ్యవస్థ ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మేము ఈ రోజు అడుగుతున్నాం, మేము ఈ రోజు నిరుద్యోగులు అడుగుతున్నా, నాకు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ వృద్ధి ఎక్కడా, నాకు ఇస్తానన్నటువంటి ఉద్యోగులు ఎక్కడా, నాకు ఇస్తానన్నటువంటి ఇంకా అనేకటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా మేము నిలదీసేటువంటి పరిస్థితి మాకుందన్న. యాజ్ నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరుడుగా ఒక నిరుద్యోగం అడుగుతున్నాను వీళ్ళని. మంచి పాయింట్ అడిగారు మీరు గజేంద్ర గారు. ఒక నిమిషం, నాకు న్యాయం చేసేట్టుకుంటే వీళ్ళకి నిజంగా నా నిరుద్యోగ వృత్తి ఇచ్చి లేదా ఉద్యోగాలు ఇస్తే నేను వాళ్ళ కాళ్ళ మీద పడి దండం పెట్టి నా పూజ రూములో వాళ్ళ చిత్రం పూజించేటువంటి పరిస్థితి అలాంటి వాళ్ళకి ఉంటుంది. అలాంటి అవకాశాలు కల్పించి ఇస్తే మాలాంటి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చినట్టుగా ఉంటుంది. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, వాళ్ళు చేశారు, వాళ్ళు మేము ఉన్నది కనీసం 5 సంవత్సరాలు. మీరు గతంలో 14 సంవత్సరాలు ఉన్నటువంటి మీకు అనుభవం ఎంత ఉండాలన్నా? మీ అనుభవం ఏమైపోయింది? ఒక నిమిషం, మీరు మంచి ప్రశ్న అడిగారు మీరు. అలాగే మంచి సందేహం కూడా చెప్పారు. ఏంటి అంటే, గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మోసాలు చేశారో తెలియదా అని చెప్పేసి అన్నారు. అన్ని మోసాలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని అయినా సరే ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధపడ్డారంటే, మరి దాన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా చేశారనేది ఏమన్నా విశ్లేషించుకున్నారా? మేము ఎందుకు ఓడిపోయామన్నది అందరికీ తెలుసు, ఇన్క్లూడింగ్ మీకు కూడా తెలుసు. కాకపోతే మేము అవన్నీ కూడా పట్టించుకోకుండా సరే పట్టించుకోకపోతే ఎలాగా? జగన్మోహన్ రెడ్డి మాత్రం తెలియట్లేదు ఇప్పుడు. లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు వారు దాన్ని ప్రసాద్ గారికి తెలుసు అంటే ఎందుకు ఓడిపోయినాం, ఎక్కడ ఓడిపోయినాం, ఎలా అడిగితే 2 రోజులు తెలిసినప్పటికీ, అందరికీ కూడా తెలిసినప్పటికీ కూడా అందరూ తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చెప్పట్లా. ఇంకా పలావ్ బిర్యానీ అంటున్నారు కానీ విశ్లేషించుకోవట్లా. ఒక్క నిమిషం, మరలా వస్తాను నేను. మీరు లైన్లోనే ఉంటారా? రైట్, లైన్లోనే ఉండండి మీరు. శివపార్వతి గారు, సో ఇప్పుడు ఏదైతే గజేంద్ర గారు అంటున్నారో, ఆయన ఏదో కాళ్ళు కడుగుతారన్నాడు. ఖచ్చితంగా కాదండి, ఆయన మంచి మాటే చెప్పాడు. మీరు నిజంగా హామీలు నెరవేర్చుకుంటే యువత పరిస్థితి అలా ఉందండి, ఉద్యోగాలు లేక. ఎందుకంటే ఒక నిమిషం శివపార్వతి గారు, ఒక నిమిషం ప్లీజ్. ఎందుకంటే మన రాష్ట్రంలో యువత చాలామంది ఉన్నారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలామంది యువత అట్రాక్ట్ అయ్యి ఆయన అయితే మాకు న్యాయం చేస్తారు అనే భరోసా వాళ్ళకి కలిగించారు. సో అటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారి పైన అపారమైన బాధ్యత ఉంది. సో ఆ నమ్మకం ఉంది, ఆ బాధ్యత కూడా అట్లాగే ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకం. సరే, చంద్రబాబు నాయుడు గారి గురించి అంటారా, అది వేరే విషయాలు, రాజకీయపరమైన అంశాలు మనకు వద్దు. పవన్ కళ్యాణ్ గారు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా యువతకి ఏదో చేస్తారు అని చెప్పేసి వాళ్ళు చాలా ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ తరుణంలో మీరు కనీసం ఒక స్టేట్మెంట్ ఇప్పించండి.
ఈ వ్యవస్థ కాకపోయినా వేరే రకంగా అయినా సరే మిమ్మల్ని అకామిడేట్ చేస్తాము, మీరు ఉపాధి వచ్చేలాగా చేస్తాము, సో అంతవరకు మేము ఇది చేస్తాము అనేది ఏదో ఒకటి ఒక క్లారిటీ ఇచ్చేలాగా మీరు చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారండి, మీరు వినలేదు. ఆయన ప్రస్తావించారు కదా దీని గురించి. ఏమనంటే మేము చేయాలని చూస్తున్నాము కానీ జీవో లేదు, అది ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నాము. అది మీరు వినలేదు. ఖచ్చితంగా ఆలోచిస్తున్నాము అంటే అర్థం, ఇప్పుడు 13,000 పంచాయతీలు, 13,200 చిల్లర పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీ రిలేటెడ్ సర్పంచులు కంప్లైంట్లు ఇచ్చారు, వాలంటీర్స్ వల్ల మాకొద్దు, వాలంటీర్స్ వద్దు అని. ఇప్పుడు ఇందాక ఆయన అనలిస్ట్ గారు చెప్తున్నారు, ఆయన కార్పొరేషన్ పంచాయతీ రాజు దానికి టీడీపీ అతనే ఇచ్చారు కంప్లైంట్ అని. ఇన్ని రకాలుగా ఒక వ్యవస్థ వల్ల లాభాల కన్నా ఎక్కువ నష్టాలు కనబడుతున్నాయి. కానీ దీనిలో ఉన్న యువత నిరుద్యోగంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఎలా చేయాలి, వాళ్ళకి ఎలా ఆసరా కల్పించాలి అంటే ఉద్యోగాలకి ఇటు రీప్లేస్ చేసి చేయాలా, లేకపోతే దీన్ని కంటిన్యూ చేసి చేయాలా, అమెండ్మెంట్ చేసి చేయాలి. దీనిలో దీనికి కొంచెం టైం ఇస్తే, ఆ స్పేస్ ఇస్తే చేస్తారండి. ఖచ్చితంగా చేయకుండా అయితే ఉండరు. ఆలోచిస్తున్నామని చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్ గా ఇప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత యువతకి ఉద్యోగ కల్పన. ఇప్పుడు ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పారు, యువతకు ఉద్యోగాలు వస్తే 20 లక్షల ఉద్యోగాల్లో 2 లక్షల మంది విషయం కాదు కదా. ఈ 2 లక్షల మంది కూడా దానిలో అయిపోతుంది కదా, జాబ్ సంపాదిస్తారు కదా ఉద్యోగాలు కల్పిస్తే. ఇంకా ప్రత్యేకంగా వాలంటీర్ వ్యవస్థ ఏమి దాని కోసమే చెయ్యక్కర్లా. 16,000 మెగా డిఎస్సి వేశారు. ఈ 2 లక్షల మంది ఉద్యోగుల్లో ఎంతమంది బీఈడీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది డిఈడీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఇప్పుడు ఈ 2 లక్షల మందిలో తక్కువ వేసుకున్నా కూడా 50-60 వేల మంది రేపు డిఎస్సిలో వాళ్ళు రిక్రూట్ అయ్యే అవకాశం ఉంటది ఖచ్చితంగా. ఇట్లా ఇప్పుడు ఇంకా జాబ్ మేళా అని, ఐటీ ఎంప్లాయీస్ అని, ఇట్లా రకరకాల ఉద్యోగాలు ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కూడా పెద్ద ఎత్తున నోటిఫికేషన్స్ కి సిద్ధం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో కూడా రిక్రూట్ అయిపోతారు. ఇప్పుడు ఈ వ్యవస్థే ఉండాలి అనేది ఒక నేను బట్టిన గుందెలు మూడే అదే వ్యవస్థ కావాలని అనట్లా, వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి ఉండేలాగా ప్లాన్ చేయండి. ఏదో రకంగా ఉద్యోగాలు నోటిఫికేషన్ ప్రభుత్వం కల్పిస్తే దానిలో వెళ్ళిపోతారు. వీళ్ళంతా ఆడే ఉండి 5,000 చేయడానికి ఎవరికి సిద్ధంగా లేదు. పీజీలు చేసి, ఎంఎస్సీలు చేసి, ఎంసీఏలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళందరూ ఇక్కడ ఎందుకు ఉంటారు? మంచి జాబ్స్ వచ్చినప్పుడు, అవకాశాలు వచ్చినప్పుడు వాటికి వెళ్తారు. నా కృష్ణాంజనేయులు గారు అన్నారు కదా, మంచి స్థాయిలో వెళ్ళాలి అంటే జాబ్ క్యాలెండర్ ఉండాలి. అది చేయలేదు కాబట్టి వాళ్ళు ఆడే ఉండిపోయారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు కదా. ఇప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళకి ఉద్యోగాల కల్పన కోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఒక నిమిషం పేదరికం ఉందని మీరు ఒప్పుకుంటున్నారు కదా, ఈ రాష్ట్రంలో పేదరికం ఉంది కదా. అవునండి, పేదరికం ఉంది కాబట్టి ఉద్యోగాలు కల్పించాలంటున్నా. ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం, అంతేగాని 5,000కు పరిమితం చేయాలనుకుంటున్నాం మేము. గజేంద్ర గారు, ఎంతకాలం అట్లా కాదు. ఉద్యోగాలు ఇవ్వకుండా 5,000కు పరిమితం చేసి వాళ్ళ ఊడికం చేపించాలనుకోవట్లేదు ఎన్డీఏ గవర్నమెంట్. వాళ్ళని 5,000కు పరిమితం చేసి సిద్ధంగా లేదండి. శివభారత్ గారు, ఒక్క నిమిషం. మరి 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్లు అన్నం తినేటువంటి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు 5 రూపాయలు కూడా తినేటువంటి భోజన సదుపాయం కల్పించినప్పుడు 5,000కి 10,000 రూపాయలకి ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో లేరా అని నేను అడుగుతున్నా. నేను అంటుంది అదే. ఇప్పుడు వాళ్ళకి 5,000కు పరిమితం చేయడం, ఇప్పుడు 5,000 రూపాయలు కాదు. ఒక్క నిమిషం, మీకు గజేంద్ర గారు ఇక్కడ క్లారిటీ ఇస్తాను నేను మీకు. శివభారతి గారు చెప్పినా నేను చెప్పినా ఏంటి అంటే, ఈ 5,000 రూపాయల ఉద్యోగం అనేది అంటే అసలు ఆలోచన నుంచి ఇంకా బయటకు వచ్చి వాళ్ళ కెపాసిటీ వేరు, వాళ్ళ క్యాలిబర్ వేరు అనే ఉద్దేశం మీద ఇప్పుడు ఉదాహరణకి ఎవరినైనా సరే పెట్టుబడిదారులు తీసుకురావడమో లేకపోతే ఇంకో చోట వాళ్ళని అకామిడేట్ చేస్తే 10,000 పైన ఆదాయం. ఇప్పుడు వాళ్ళ స్కిల్ని బట్టి ఉంటుంది. అంతే, నాకు అవసరం లేదు, నేను 5,000కి నేను ఇళ్ళ దగ్గరే ఉంటాను, నాకు ఇళ్ళ దగ్గర ఈ పనులు ఎట్లాంటి పనులు అయితేనే నాకు సరిపోద్ది అని అనుకుంటే కుదరదు కదా. వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీ పైకి రావాలి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. ఈ 5,000 రూపాయలతో వాళ్ళు చేస్తే వాళ్ళ బిడ్డలకు రేపు ఏం చదువు అందిస్తారు, వాళ్ళకి రేపు ఏమైనా ఇబ్బందులు వచ్చినా ఎలా సపోర్ట్ చేయగలుగుతారు, అదంతా కూడా ఆలోచించాలి కదా. సరే, దానికి నేను ఒక చిన్న సమాధానం చెప్తాను. మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తాను.
ఇది ఉద్యోగం కాదు, వాలంటరీ అంటే స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వాళ్ళకి జీతభత్యాలు కాకుండా వాళ్ళకి ఏదో రెమ్యునేషన్ లెక్కకి ఇస్తున్నాము అని స్టార్టింగ్ లో చెప్పాం, ఇప్పుడు చెప్తాం, రేపు కూడా చెప్తాం. రెండో విషయము, ఇక్కడ 5,000కి 10,000 కంటే గ్రామీణ వ్యవస్థలో మేము 50 ఇళ్ళు ఎంచుకొని ఆ 50 ఇళ్ళకి వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ కనీస అవసరాలు, లేకపోతే వాళ్ళు పట్టణానికి వెళ్ళి కాళ్ళు అరిగిపోయే చెప్పులు అరిగిపోయే వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ మంచలేదా ఏంటి? తీసుకొచ్చి ప్రజల ముంగట పెట్టడానికి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినామని మేము స్పష్టంగా చెప్పాము. రెండో విషయం, ఇక్కడ గ్రామీణ ప్రజలు ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చే వ్యవస్థను తెలుసుకొని మేమున్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో టక ఆన్సర్ ఇచ్చేటటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చెప్పేటువంటి వ్యవస్థ మేము తీసుకొచ్చినాం. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేకుండా మన వీళ్ళు ఫ్రీ గ్యాస్ అన్నారు. ఇప్పటికీ ఫ్రీ గ్యాస్ ఏ విధంగా ఎక్కడ ఎలా అమలు అవుతుందో అంటే మాకే తెలియడం లేదు. సరే, ఒక నిమిషం, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి గజేంద్ర గారు. సంబంధిత వ్యక్తులు ఎవరిని అడగాలని అన్నా, నేను ఈ రోజు రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నా, పనిచేయండి, అడగాలి ఇది ఎక్కడ పోయి అప్లై చేసుకోవాలని తెలిసేటువంటి వ్యవస్థ లేదంటున్నాం. అదే మా ప్రభుత్వం ఉంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఇంటికి వచ్చి అమ్మాయి పలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వండి, పలాంటి దగ్గర పెట్టండి, లేదా గ్యాస్ తీసుకోండి, ఇలా డబ్బులు వస్తున్నాయని చెప్పి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి లేదా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. గర్వంగా ఫీల్ అవుతున్నామన్నా. ఒక్క నిమిషం గజేంద్ర గారు, అయితే ప్రత్యేకంగా ఏమి ఉండదు. మీకు మంచి అవకాశం యాక్చువల్గా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, కానీ అసలైన లబ్ధిదారులకే పథకాలు వర్తించేలాగా మీరు ప్రక్షాళన చేశారా? లూపోల్స్ ఉన్నాయి అందులో? 100% చెప్పండి, నా దగ్గర డేటా ఉంది, తీసి బయట పెడతా, మరి మీ ఇష్టం. నా దగ్గర డేటా ఉంది. చాలా మంది లబ్ధిదారులు కాకపోయినా మీ పార్టీకి భజన చేసే వాళ్ళకి ఇచ్చారు మరి లబ్ధిదారులుగా. మా దగ్గర కూడా డేటా ఉంది. మేము ఏమంటున్నామంటే, నేను మీ దగ్గర డేటా లేదని అనట్లేదు గజేంద్ర గారు, అర్థం చేసుకోండి. మీ దగ్గర మంచి స్కోప్ ఉన్నప్పుడు మీరు దాన్ని ఉపయోగించలేదు. మీరు పార్టీ ఫ్లేవరే వాడారు తప్ప మీరు ఒరిజినల్గా ప్రక్షాళన చేసుంటే ప్రభుత్వం మీద అంతంత భారాలు పడవు, లబ్ధిదారులు అన్ని లక్షల మంది ఉండరు. అర్థమైందా మీకు? దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం పైన భారం పడుతుంది. అర్థం చేసుకోండి మీరు, నేను చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పైన ఖజానా మీద దెబ్బ పడుతుంది. ఒక్క నిమిషం కృష్ణాంజలి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. కృష్ణాంజలి గారు చెప్పండి. ఇప్పుడు గజేంద్ర గారు చెప్తున్నది వర్షను, సరే శివభారతి గారు ఒక వర్షం చెప్పారు, మీరేమంటారు? ఇక్కడ ఒక అంశం అండి, నిజంగా వీళ్ళకి వాలంటీర్లని ఏదో ఒక రూపంలో కొనసాగించేటువంటి ఉద్దేశం కింద ఉంటే ముందు వాళ్ళకి ఇచ్చేటువంటి 5,000 రూపాయల పాత ఏదైతే ఉందో ఆన్రోరేమో అది ఇస్తూ ఉండండి, ఏదో ఒక పని అప్పు చెప్పండి. ఆ పని అప్పు చెప్పి ఏదో ఒక పని చేస్తున్నటువంటి క్రమంలో దాన్ని అప్గ్రేడ్ చేయండి, మంచిగా తయారు చేయండి. లేదు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకైనా మీరు డిఎస్సి అన్నారు. ఈ ప్రభుత్వము ప్రకటించినటువంటి ఇప్పుడు ఎన్నికల హామీల్లో గొప్పగా ప్రకటించారు డిఎస్సి అని. డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చారా? ఏం చెప్పారు మొన్న మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో? వచ్చే ఏడాది విద్యా సంవత్సరం తర్వాత ఒక నెల అటు ఇటో చేస్తారట. దానికేంది లీగల్ గా సంబంధించిన సమస్యలు ఉంటాయి అవి. మరి ఉత్త ప్రకటనల వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు అంటే అది రిజర్వేషన్ వల్ల వచ్చిందేమో ప్రాబ్లం, నాకు తెలిసి ఎస్ రిజర్వేషన్ సంబంధించిన వ్యవహారం ఏమో. ఇప్పుడు అది ఇంకా తేలలేదు కదా అండి, అసలు రిజర్వేషన్ వర్గీకరణ జరిగిద్దో లేదో తెలియదు కదా. అది ఎప్పుడు సంగతి తర్వాత ప్రభుత్వ నిర్ణయం, అది అంతే తప్ప దానికోసం ఆపటానికి లేదు కదా. మీరు డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు నేనేమంటానంటే, అసలు మీరు ఎలా ఉద్యోగాలు ఇస్తా ఉంటున్నారు? 20 లక్షల ఉద్యోగాలు ప్రకటన చేశారు. ఎన్నో కొన్ని కంపెనీలు కూడా ఇస్తారు. ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే వాడికి వచ్చిన దానికి వెళ్ళిపోతాడు కదా, అప్పుడు వరకు ఇవ్వండి జీతం. ఇప్పుడు ఈ 5 నెలల జీతాలు ఇచ్చారా? మీ చిత్తశుద్ధి ఇక్కడ బయటపట్టలేదా? ఒక్క పని అప్పు చెప్పలేదండి వాళ్ళకి అసలు పనే లేదు కదా. వాడు వాట్సాప్ గ్రూపుల్లోంచి కూడా వాళ్ళని తీసేశారు. అన్ని వాళ్ళ తొలగింపు అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏదో పుండు మీద కారం చల్లినట్టుగా చూస్తాం చేస్తాం. ఏంటి ఉపయోగం దానివల్ల? సచివాలయాల్లో వీళ్ళు ఇంకా వెళ్ళి బయోమెట్రిక్ వేస్తున్నారంట వాలంటీర్స్. బయోమెట్రిక్ వేస్తే ఉపయోగం ఏంటంటే జీతం రాకుండా వాడు రోజు ఆఫీస్కి బయోమెట్రిక్ వాడుతున్నారంట. జీతం రాకుండా, జీతం ఇవ్వకుండా ఉపయోగం ఏంది? పని లేదు, జీతం లేదు, పని కూడా చెప్పలేదు, ఒక పని కూడా ఇవ్వలేదు వాళ్ళకి. అధికారికమైనటువంటి వాట్సాప్ గ్రూప్ లో అధికారులకు సంబంధించినటువంటి దాంట్లో ఈ పథకాలు ఇవన్నీ ఇచ్చేటువంటి దాంట్లో వాటిల్లో ఎక్కడా కూడా వాళ్ళు లేరు, వాళ్ళని తొలగించేసారు. దాంట్లో వాళ్ళకి ఉద్దేశం లేదేమో సార్ నాకు తెలిసి.
అని ఉద్దేశం లేదని చాలా స్పష్టంగా కనపడుతుందండి. అవును, ఇది ఒకటే అవును. అండి. కాకపోతే మనం పిచ్చి ఓపెన్ గా కుక్కని- మాట్లాడితే కొద్దిగా ఫీల్ అవుతారేమో అని. పిచ్చి కుక్కని ముద్ర వేసి చంపేయటం అనేటువంటిది ఒక సంప్రదాయం అండి. ఇది జగన్మోహన్ రెడ్డి మీద తోసేసి జగన్మోహన్ రెడ్డి రెన్యువల్ చేయలేదు కాబట్టి మేమేం చేయలేం అని చెప్పేటువంటి అదే. మాటలు తప్ప ఇది వీళ్ళు అనుకుంటున్నారేమో కానీ ఇది జగన్మోహన్ రెడ్డి ఎలాగో చేశాడు, ఆయనకి శిక్ష అయిపోయింది. మీరిప్పుడు ఇచ్చినటువంటి హామీ ఎన్నికల హామీయే ఇప్పుడు లైవ్ లో ఉన్నటువంటి అంశం. వాళ్ళకి 5,000 10,000 ఇస్తామని, వాళ్ళ ఉద్యోగాలు కొనసాగిస్తామని, వాళ్ళకి సంబంధించినటువంటి వాలంటీర్ వ్యవస్థని. ఈ మాటలు మీరు చెప్పినటువంటి హామీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యవహారం కాదు. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదనే దాని మీద వీళ్ళ మీద ఆధారపడి. భరత్ గారు, మీరు కమిట్మెంట్తో చేయాలి అని అనుకుంటే ఒకటి జీవో అన్న పాస్ చేయాలి, లేదు అప్పటిదాకా వాళ్ళకి నిరుద్యోగ భృతి అన్న ఇవ్వాలి. ఈ రెండు కాదు అనుకుంటే వాళ్ళకి ప్రైవేటు ఎవరైనా సరే, ప్రైవేటు పెట్టుబడిదారులు ఎవరైనా వచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చైనా సరే వాళ్ళని అకామిడేట్ అయిన దాకా ఏదో ఒకటి వాళ్ళకి మీరు ఉపశమనం కలిగించేలాగా చేస్తే బాగుంటుంది అనేది ఎవరైనా సరే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అందరూ అభిప్రాయపడుతున్నారు. సో మరి ఫైనల్గా మీరు మీ నాయకుడి దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్తారు? ఖచ్చితంగా దీని గురించి అయితే జరుగుతున్నాయండి. మేమేమి తీసుకెళ్ళక్కర్లా. ఆయనే దీన్ని మర్చిపోతేనో పక్కన పెట్టేస్తేనో మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటది. కాకపోతే ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక ప్రణాళిక అధికారులతోటి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ లోపే మా స్కిల్ గణన జరిగి మిగతా విషయాలు కూడా ఆచరణలోకి వస్తే అసలు ప్రాబ్లమే ఉండదు. వీళ్ళలో చాలా మంది ఏదో ఒక దానిలో రిక్రూట్ అయిపోతారు కాబట్టి అసలు ఇబ్బంది ఉండదు. సో ఈ లోపు ఆయన కృష్ణాంజనేయులు గారు చెప్పారు కదా, వాళ్ళకి ఇచ్చే 5,000 భత్యం ఇవ్వండి. 5,000 భత్యం ఇస్తే, 5,000 జీతం ఇస్తే వాళ్ళు వేరే ఏ యాక్టివిటీస్ చేయకుండా 5,000 ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఖజానాకు ఉందా? ఒకసారి మీరే ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పులు చేసిపోయారు. 10 లక్షల కోట్లు అప్పులు అసెంబ్లీ సాక్షిగా 9.5 లక్షల అప్పు చూపించారు. ఇది ఎంత ఉందో, ఏ కార్పొరేషన్ లో ఎక్కడెక్కడ ఉందో అనధికారికంగా చాలా ఉంది అని కాగే రిపోర్ట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ 2 లక్షల మందికి నెలకు 5,000 చొప్పున ఏ పని లేకుండా డబ్బులు ఇవ్వడం సాధ్యమయ్యే విషయమేనా? పనికి ఉపయోగించుకోండి. ఒకటి అది ఆలోచన చేసుకోవాలి. ఇంకొకటి ఈ 5,000కి వాళ్ళకి పరిమితం చేద్దాం, వాళ్ళ నెక్స్ట్ లెవెల్ కు వాళ్ళకి ఏం చేద్దాం అనేది గవర్నమెంట్ కొంచెం సమయం ఇప్పుడు గత ఎన్నికల్లో ఇచ్చిన డబ్బులు కూడా 5,000 అంటున్నారు కదా, 5,000 తీసుకుంటే వేరే ఉద్యోగానికి వెళ్ళలేకపోతారు అంటున్నారు కదా. 5 రూపాయలు పోస్తే 50-100 రూపాయలు పోయి తినలేకుండా పోతారా? అంటే దాని మీద వాళ్ళకి ఆసక్తి తగ్గిపోతుందా ఏంటి? 5 రూపాయలు మీరు 5 రూపాయల భోజనం అంటే మీకు ఎప్పుడు పేదలకు పెట్టే అదే మీ గవర్నమెంట్ లో తీసేసారు. ఆయన అనేది ఏంటి అంటే 5 రూపాయలు భోజనం చేసేవాళ్ళు కాస్త 50 రూపాయలు పెట్టి తినేవాళ్ళు అవుతారు కదా అనేది ఆయన ఉద్దేశం. అంతేనా? 50 రూపాయలు పెట్టి ఇప్పుడు 5 రూపాయల భోజనం అనేది డబ్బుల విషయం కాదండి. ఇక్కడ డబ్బుల విషయం కాదు. ఇక్కడ మీరు చెప్తే వాస్తవం, మీరు చెప్తే ఇంకొకటి. మేము అనుకున్నది మేము ఎవరు మాట్లాడినా ఒక నిమిషం దయచేసి గజేంద్ర 5 రూపాయల భోజనం తినాలి అనుకున్న వాళ్ళే ఆ పరిస్థితి ఉన్న వాళ్ళే తింటారు. 50 రూపాయల భోజనం తినగలిగిన వాళ్ళు ఎవరు వెళ్ళి అన్నా క్యాంటీన్కి వెళ్ళి తినరు. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చెయ్యరు. వాళ్ళకి ఇష్టమైన మంచి రెస్టారెంట్ లోనే తింటారు. ఇప్పుడు మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి వాళ్ళకి. మనం ఇప్పుడు దాని గురించి క్రాస్ టాక్ చేసుకుంటే ఉపయోగం ఉండదు. ఒక్క నిమిషం దయచేసి ఆగండి. సో ఫైనల్గా నా ఉద్దేశం ఏంటి అంటే, మీరు చెప్పినా, శివభారతి గారు చెప్పినా, కృష్ణాలి గారు చెప్పినా, నేను చెప్పినా, వీళ్ళ భవిష్యత్తు ఏం చేయాలి అనేది ఉద్దేశం. ఓ పక్కన రాష్ట్ర ఖజానా ఇబ్బంది పడకూడదు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకున్న స్కిల్స్ కానీ వాళ్ళకున్న టాలెంట్ కానీ నిర్వీర్యం అయిపోకూడదు, వేస్ట్ అయిపోకూడదు అనేదే ఇక్కడ ప్రధాన సారాంశం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ సమయం కూడా వృధా కాకుండా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళని ఎక్కడోసారి అకామిడేట్ చేస్తే బాగుంటుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎక్స్టెన్షన్ చేయలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం కానీ, అలాగే ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు అని చెప్పేసి అనటం కానీ, లేదా వీళ్ళు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు అడగటం కానీ, ఓవరాల్గా
ఇక్కడ వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలగకుండా చేయాలి అనేదే ఈ యొక్క డిబేట్ సారాంశం. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు శివపార్వతి గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి గజేంద్ర గారు, వైసీపీ అధికార ప్రతినిధి కృష్ణాయిల గారు, రాజకీయ విశ్లేషకులు అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.